Hi, we are at Harishankar Singhania School of Business, HSB, Jaipur, Rajasthan. సో జైపూర్ రాజస్థాన్ అనగానే ఏదో నార్త్ లో ఉన్న స్టూడెంట్సే కాదనమాట, డిఫరెంట్ ప్లేసెస్ అరౌండ్ ది కంట్రీ ఉన్నారనమాట. వి హ్యావ్ చిత్తూర్, వి హ్యావ్ స్టూడెంట్ ఫ్రమ్ చిత్తూర్ అండ్ ప్రాపర్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. హీ వర్క్ ఫర్ లాంగ్ టైమ్ ఇన్ హైదరాబాద్. సో వీ హ్యావ్ కిషోర్. విల్ టాక్ మోర్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది కరికులం అండ్ ది కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానివ్వండి, ఇక్కడ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానివ్వండి, అండ్ వై హెచ్ఎస్బి ఈజ్ యూనిక్ అనేటువంటిది వారి మాటలను విందాం. హాయ్ కిషోర్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. Yeah, that's good. So, first of all, మీ ఇంట్రడక్షన్ చెప్తారా? ఎస్ సార్. సార్ మా సొంతూరు చిత్తూరు సార్. నేను నాకు మొత్తం 8 years ఎక్స్పీరియన్స్ ఉంది, జాబ్ ఎక్స్పీరియన్స్. మోస్ట్లీ హైదరాబాద్లో పనిచేశాను. సో ఐ వర్క్డ్ ఇన్ కంపెనీస్ లైక్ ఐపాక్, కోటాక్ మహీంద్రా బ్యాంక్ అండ్ స్టార్ట్అప్స్లో చేశాను. సో ఇన్ ద ప్రాసెస్ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇన్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఆఫ్టర్ 8 years. సో ఏమవుతుందంటే నేను ఫస్ట్ యూఎస్కి వెళ్దాం అనుకున్నాను. నేను రీసెర్చ్ చేసినప్పుడు యూఎస్లో కాలేజెస్ ఉన్నాయి, ఒక 3-4 కాలేజెస్ ఉన్నాయి యూఎస్లో ఏదైతే ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఆఫర్ చేస్తున్నాయో. నేను చూసుకుని నేను జిఆర్ఈ రాసి నేను స్కోర్ కూడా రాశాను. బట్ వెన్ ఐ డూ ద మ్యాథ్ ఆన్ ద ఎక్సెల్, నాకేమనిపిస్తుంది అంటే అక్కడ నాకు అదే డిగ్రీ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ నాకు 8 lakhs అవుతుంది. నాకు ఇక్కడ 1/3 ఆఫ్ ఫీజ్ కి ఇక్కడ నాకు హెచ్ఎస్బిలో దొరికింది. ఈవెన్ హెచ్ఎస్బి హరిశంకర్ సింఘానియా స్కూల్ ఆఫ్ బిజినెస్ మాకు ఫ్యాకల్టీ ఫ్రమ్ ఐఐటీస్, ఐఎమ్స్ ఎవ్రీ అదర్ మంత్ వచ్చి మాకు టీచ్ చేస్తుంటారు. అండ్ యూ నో ఎవ్రీ వన్ దట్ హెచ్ఎస్బి బ్యాక్ ఫ్రమ్ పైనర్ ఇండస్ట్రీస్ లైక్ జేకే పేపర్, జేకే సిమెంట్, జేకే టైర్స్, జేకే ఫెన్నర్. సో దిస్ ఇస్ ఆల్ ద యూనిక్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఎవ్రీ మంత్ మాకు యూఎస్ నుంచి కూడా వచ్చి ఫ్యాకల్టీ టీచ్ చేస్తుంటారు. It's all guest faculty, very interactive. It's a student driven organization లాగా ఉంటుంది. సో యా, యాజ్ యూ మెన్షన్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఇప్పుడు చాలా బూమింగ్ గా ఉంది. కెరీర్ ప్రాస్పెక్ట్స్ కూడా బాగున్నాయని చెప్తున్నారు అనమాట. సో నాట్ జనరల్ ఎంబీఏ అంటే హెచ్ఆర్, ఫినాన్స్, మార్కెటింగ్, ఇట్స్ గాన్ దోస్ డేస్. అండ్ వాట్ ఈస్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఆల్ అబౌట్ అంటే ఏం చెప్తారు? సార్ గాన్ అని నేను చెప్పను సార్. బట్ ఏమవుతుందంటే ఇట్స్ ఆల్ జనరల్ ఎంబీఏ వస్తుంది. ఇప్పుడు ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఏమవుతుందంటే ఇప్పుడు యూ కెన్ టేక్ ఎనీ సిఇఓస్ ఇన్ ద రీసెంట్ పాస్, ఈవెన్ సత్యనాథెల్లా, వీళ్ళందరూ కూడా వాళ్ళ కంపెనీస్లో దే స్టార్టెడ్ యాజ్ ఎ ప్రోడక్ట్ మేనేజర్. దే సాఫ్ట్వేర్ డెవలపర్ స్టార్ట్ చేసి స్లోగా ప్రోడక్ట్ మేనేజర్ వచ్చి ఆ తర్వాత ఇంకా వాళ్ళ రోల్స్ కప్స్కెళ్ళే. సో ప్రోడక్ట్ మేనేజర్ ఇస్ అ రోల్ వేర్ ఇట్ డిఫైన్స్ ఎవ్రీథింగ్. మతలబ్ యూ గోన్ వర్క్ విత్ ద మార్కెటింగ్ టీమ్, యూ గోన్ వర్క్ విత్ ద సేల్స్ టీమ్, యూ గోన్ వర్క్ విత్ ద ఇంజనీరింగ్ టీమ్. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఆల్ skills. So in the future there is a more scope for the leadership positions. So that is why the demand of the skill. And నాకు ముందు ఐపాక్ లో పనిచేయడం ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ తర్వాత ఇంకో పొలిటికల్ కన్సర్న్ లో పనిచేసాను కాబట్టి సో ఈ పీపుల్ పల్స్ లేకపోతే ఈ పీపుల్ పెయిన్ పాయింట్ నాకు ఎక్కువ ఇష్టం, ఎక్కువ అండర్స్టాండ్ చేసుకోవడం. సో ఇదొక స్కిల్స్ వచ్చి ప్రోడక్ట్ మేనేజ్మెంట్ మెయిన్ అనమాట. మనం ఒక ప్రోడక్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు దాంట్లో యూజర్ నీడ్స్ ఏంటి, ఏం కావాలి, ఏం వద్దు, ఈజీగా ప్రోడక్ట్లో ఫ్లో అంటే ఏం కావాలని తెలుసుకున్నప్పుడు నాకు ఇది నా మనసు దగ్గర అనిపించింది. సో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. వన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనమాట ఏంటంటే, చాలా మంది మన తెలుగు స్టేట్స్లో బీటెక్ చేసిన తర్వాత జాబ్ రాకపోతే మళ్ళీ ఎంబీఏ చేయడము, కొంతమంది బీటెక్లో జాబ్ వచ్చినా కూడా కొద్ది రోజులు చేసి మళ్ళీ ఎంబీఏ చేయడం అనేటువంటిది. ఇక్కడ చాలా మంది నేను కొంతమంది చూసింటే జాబ్ చేసిన వాళ్ళు కూడా ఆ జాబ్ వదిలేసి ఇక్కడ ఎంబీఏ జాయిన్ అయ్యారు. యూ ఆల్సో వర్క్ అండ్ సమ్ ఆఫ్ యువర్ ఫెలో క్లాస్మేట్స్ ఆర్ ఆల్సో స్టడీయింగ్ ఇన్ దట్ వే. సో అంటే జనరల్గా ఒక పేరెంట్స్ సైకాలజీలో కానివ్వండి, స్టూడెంట్స్ సైకాలజీలో కానివ్వండి, ఏ ఆస్పెక్ట్స్ వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ దట్ వే? సో మీ క్వశ్చన్ ఏంటంటే దెర్ ఆర్ 2 people. Freshers can come and go and come and opt for the MBA. Even experienced people can opt for the MBA. But main thing ఏంటంటే, I mean, whether I recommend everyone, most of the people, is at least take 1 or 2 years experience and go for MBA, because MBA have a high aggressive curriculum ఉంటుంది. సో మనం అది అర్థం చేసుకోవాలంటే until unless we have some exposure in the job లో అది మనకు బెటర్గా అవుతుందని నేను అనుకుంటున్నాను. హరిశంకర్ సింఘానియా స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటండి? సో ఎలిజిబిలిటీ అగైన్ ఇయర్ బై ఇయర్ దే విల్ చేంజింగ్. మేము ఉన్నప్పుడు మేము జిఆర్ఈ రాసాము, అప్పుడు హెచ్ఎస్బి టెస్ట్ కూడా ఉంది. లాస్ట్ ఇయర్ ఐ థింక్ దిస్ ఇయర్ దే గో విత్ అదర్ టెస్ట్. ఎవ్రీ ఇయర్ యూ జస్ట్ చెక్ విత్ ద వెబ్సైట్, దే విల్ క్లియర్లీ మెన్షన్ వాట్ ఆర్ ద ఎలిజిబుల్ criteria. And you can see it is easy to get into the any B school. There are 5,000 B schools in India, but why only HSB when you ask me is it is giving me a unique proposition of product management to me. So whereas no other B school is in India is offering. So there are product management courses are there in India like 6 months, 12 months, but there is no product management MBA, full-time MBA is offering. Only HSB is offering. So I joined here. Internship plays a vital role. Yeah. And how about the internship facilities at HSB?
So in see, this HSB curriculum offers a 6 months of internship. So every student who joins here need to go to for a 6 months internship, and college is helping us to sort out based on your customized skill and customized experience. They're helping us to give a good experience skill internship. See, నాకు వరకు వస్తే నేను KPMG వన్ ఆఫ్ ద బిగ్ ఫోర్ అంటారు, దాని బిగ్ ఫోర్ వన్ ఆఫ్ ద KPMG కన్సల్టెంట్ నేను 3 months చేశాను ఇన్ చెన్నై. అండ్ ఇన్ వన్ మోర్ ఇంటర్న్షిప్ ఐ డెడ్ 2 internships in 6 months. ఒకటి ఎందుకు చేయాలి, 2 చేస్తాను. సో నెక్స్ట్ ఇంకో లాస్ట్ 3 months వచ్చి ఢిల్లీలో ONDC అని ఉంది, గవర్నమెంట్ ఇనిషియేటివ్. సో దానిలో పనిచేస్తాను. సో ఇట్ గివ్ మీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మనం ఒక 1 year చదువుకుంటాము, తర్వాత 6 months ఇంటర్న్షిప్ చేస్తాము, మేము చదువుకున్నాము అవన్నీ మనం మళ్ళీ యూజ్ చేస్తాము. సో అండ్ మా రెజ్యూమ్లో కూడా ఈ పాయింట్స్ యాడ్ అవుతాయి, ఈ ఇంటర్న్షిప్స్ పాయింట్స్ అన్ని. So end of the day, this MBA as a product management MBA in product management gives a great profile to every student who going to build their career into product management. యా అండ్ చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉంటారనమాట, చూసింగ్ ది రైట్ కాలేజ్, కరికులం వైజ్గా కానివ్వండి, ఎలాంటి కోర్స్ చూస్ చేసుకోవాలి అనేటువంటి దాంట్లో కూడా ఆ కన్ఫ్యూజన్ని క్లారిఫై చేస్తూ అండ్ యువర్ అడ్వైస్ నాట్ ఓన్లీ టు ద స్టూడెంట్స్ బట్ ఆల్సో టు ద పేరెంట్స్. So advice to the parents, I can't say, but students, Suggestion. Suggestion, a friendly suggestion to the students. What I can say is, see, there are, as I said, there are so many colleges are there, but there are few only colleges run by industry experts. So we, there are some industry experts are there who running their colleges, and these colleges also run by industry experts. So JK Group is a 125 years old organization running back this college. Imagine the kind of skill set, faculty, investment they invest into the student curriculum. So one thing I can say is this is one of the unique USP I can say to any student. You can easily opt for this college. Second thing is student and faculty's proportion is very less, so that each faculty can interact with every student. So yeah, these 2 things I can say. And one more thing is they also offer a great scholarship because it is a CSR based on the organization. They also give a great scholarships to the students. So if you want to really apply for early as soon as possible. Yeah, your final words? I think all the best for the people who are appearing for the next year MBA. I feel whatever you think, learn, you should succeed. Thank you. Thank you so much, Kishore. Thank you. All the best for your future endeavors. Thank you.